హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 1 డే ట్రిప్ ఫ్రమ్ బెంగుళూరు టు శ్రీరంగపట్నం అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అసలు శ్రీరంగపట్నం గురించి అయితే చెప్తున్నాను. ఇది కర్ణాటకలో మాండ్య అనే డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక చిన్న టౌన్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక చిన్న ఐలాండ్‌లా అయితే ఉంటదండి. ఎందుకంటే చుట్టూ కూడా కావేరీ రివర్ అయితే ఉంటదనమాట. సో, చూడడానికి ఒక ఐలాండ్‌లా అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట చూడడానికి. టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అది గూడా ఉంటుంది. అండ్ టిప్పు సుల్తాన్ చనిపోయిన ప్లేస్ కూడా ఇక్కడేననమాట. ఈ ప్లేస్ వచ్చి మైసూర్‌కి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. బెంగుళూరుకి 135 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, మైసూర్‌కి దగ్గరే గాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్‌ని. ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మేము అక్కడికి బెంగుళూరు నుంచి అయితే వెళ్ళామనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఫస్ట్ అసల మేము ఓన్లీ టెంపుల్‌కని మాత్రమే ప్లాన్ చేసుకున్నాము. బట్ చూస్తే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట విజిట్ చేయదగినవి. సో, అందుకే కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరాము. అండ్ ఆ ప్లేసెస్‌లో కొన్నిటికైతే వెళ్ళామన్నమాట. అండ్ ఈ వీడియోలో నేను ప్రతి ప్లేస్‌ని కూడా డీప్‌గా అయితే చూపించట్లేదండి. ఈ ప్లేసెస్ అన్నిట్లి గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేశాను. అవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అనేదైతే చూపిస్తాను. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి నిమిషాంబ టెంపుల్. అక్కడికి రీచ్ అవ్వడానికి 2 అవర్స్ అయితే పట్టింది. దీని ఎంట్రీ టికెట్ అవి ఉంటాయి. కానీ మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల పెద్ద క్రౌడ్ అయితే ఏమి లేదండి. దర్శనం కూడా జస్ట్ 10 మినిట్స్‌లో అయితే అయిపోయింది. ఇక్కడ కూడా టెంపుల్‌కి ఆనుకుని కావేరీ రివర్ అయితే ఉంటుంది. ఇది చాలా బావుంటుందండి ఈ ప్లేస్ మాత్రం. ఇది మొత్తం కూడా పార్కింగ్‌కి ప్లేస్ అన్నమాట. పార్కింగ్ దగ్గరలో ఇదంతా కూడా. ఇది దర్శనం అయిపోయినాక వీడియో అండి ఇది. అలాగే ఇదొచ్చేసి టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నట్టు. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. ఆ రంగనాథ స్వామి టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఇదొచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటదనమాట ఈ టెంపుల్ నుంచి. అలా వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీగా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి బెంగుళూరు, మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే అండి ఇది. సో, ఇదైతే దాటి వెళ్తామనమాట ఆ టెంపుల్‌కి వెళ్ళటానికి. సో, అలా వెళ్తూ ఉంటే పెద్ద ట్రాఫిక్ అది గూడా ఏముండదిక్కడ. అండ్ ఇక్కడ ఫోర్ట్ ఆనవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయండి ఈ టౌన్‌లో. సో, ఇట్లాంటివి ఎక్కువగా మనకి ఫోర్ట్స్ ఉండే ప్లేస్‌లోనే ఉంటాయి కదా! సో, ఇట్లాంటివి బానే ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మేము రంగనాథ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది మాత్రం విగ్రహం చాలా బావుంటుందండి. రంగనాథ స్వామి వారు ఒక పాము ఆకారం పైన సేద తీరుతున్నట్లుగా ఉంటదనమాట. ఇక్కడ మార్నింగ్ టైమ్‌లో అండ్ వీకెండ్స్‌లో అయితే క్రౌడ్ బాగా ఉంటుంది. నార్మల్ డేస్‌లో పెద్దగా ఉండదు. అండ్ మేము వెళ్ళిన రోజైతే స్పెషల్ దర్శనం గూడా లేదండి. 2 అవర్స్ అయితే పట్టిందనమాట దర్శనానికి. సో, ఆ తర్వాత నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి దరియా దౌలత్ బాగ్. అంటే ఇదొచ్చేసి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. అక్కడికి వెళ్ళే దారిలోనే మనకి టిప్పు సుల్తాన్ ప్రేయర్ మసీద్ గూడా అయితే కనిపిస్తుంది. ఇదే అన్నమాట ఆ మసీద్ గూడా. ఇక్కడ నార్మల్‌గా ఈ ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి సమ్మర్ ప్యాలెస్‌కైతే వెళ్ళామనమాట. ₹20 ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ వాడిన వస్తువులు అవి గూడా ఉంటాయి. అండ్ ఇది మాత్రం చాలా బావుంటుందండి చూడ్డానికి. ఇవన్నీ గూడా పాతకాలంవి గదా! సో, చాలా బావుంటాయన్నమాట. అలాగే ఆ తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి టిప్పు సుల్తాన్ సమాధి. ఇక్కడ టిప్పు సుల్తాన్‌తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరి సమాధులు గూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆకారాలు ఒకే రకంగా ఉంటాయండి. ఇలా ప్రతి చోట గూడా ఇలా గ్రీనరీగా అలాగే ప్రతి చోట గూడా మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్‌గా అయితే చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పయన కార్ మ్యూజియం అండి. అండ్ ఇది ఎన్నో సార్లు మైసూర్ వెళ్ళాము. అయినా సరే దీన్నెప్పుడు గూడా అంత గమనించలేదు. కానీ వర్త్ విజిటింగ్ అండి ఇది మాత్రం. జస్ట్ మనకి హైవేకి ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి ₹50 అయితే ఉంటుంది. రకరకాల కార్స్, వెహికల్స్ ఓల్డ్ టు న్యూ అన్నీ అయితే ఉన్నాయి. అలాగే ఇందులోనే లోపల మంజూషా మ్యూజియం అని కూడా ఒక మ్యూజియం అయితే ఉంది. అందులో కూడా చూడదగినవి చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ అన్నీ గూడా ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అన్నీ గూడా వెహికల్‌కి సంబంధించిన వాటితోనే ఉంటాయి. ఇక్కడ ఉయ్యాలలు చూస్తున్నారు కదా! సో, టైరులతోనే ఉన్నాయి. అండ్ అలాగే అదయ్యేసరికి లంచ్ టైమ్ అయితే అయింది. దాని పక్కనే ఒక రెస్టారెంట్ గూడా ఉందన్నమాట వీళ్ళదే. సో, అక్కడే లంచ్ చేసేసి నెక్స్ట్ అక్కడి నుంచి మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి చెన్నపట్న అండి. ఇదొచ్చేసి వేరే ఊరు యాక్చువల్‌గా. అంటే బెంగుళూరు నుంచి మైసూర్ వచ్చే దారిలో అయితే ఉంటదన్నమాట. ఇది ఎగ్జాక్ట్ రూట్ అయితే కాదు బెంగుళూరు వెళ్ళటానికి. ఇది ఒక రూట్ ఎక్స్‌ప్రెస్ వే కాకుండా ఇది వేరే రూట్ అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది టైము.
ఈ ప్లేస్ కూడా ఈ బొమ్మలు తయారు చేయడం, చూడడం ఇష్టమైన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చండి ఈ ప్లేస్‌ని. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏంటంటే చెక్క బొమ్మలు బాగా ఫేమస్ అనమాట. అవి తయారైతే చేస్తూ ఉంటారు. అవి తయారీ చూడొచ్చు. మనకి ఎంట్రన్స్‌లో అయితే ఇలా బోర్డయితే ఉంటుంది. ఆ టౌన్‌లోకి ఎంటర్ అవ్వంగానే. అలాగే ఇక్కడ మనం ఆ పెయింటింగ్ అది, ఆ మేకింగ్ అది అంతా కూడా చూపిస్తారనమాట. అండ్ ఇవి చాలా చోట్లయితే షాప్స్ ఉంటాయి. ఎందుకంత కాస్ట్ ఉంటాయా అనుకున్నాను. చెక్క బొమ్మలే కదా అని. బట్ ఆ మేకింగ్ అది చూస్తే మాత్రం వర్త్ అనిపించిందండి. సో, ఇక్కడ మేకింగ్ చూపించటంతో పాటు మనకి కావాలి అంటే గనక మనం కూడా తయారు చేయొచ్చనమాట. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎలా తయారు చేయాలి? ఈ బొమ్మలు ఏంటి? అనేది మొత్తం క్లియర్‌గా కూడా వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఈ అన్నిట్లికి కూడా వాళ్ళు మనీ కూడా తీసుకుంటారు యాక్చువల్‌గా. బట్ మరీ టూ మచ్ ఏమి ఉండదు గానీ కొంచెం రీజనబుల్‌గానే ఉంటాయి అమౌంట్స్ అవి గూడా. ఈ వీడియోలో నేను ఏ ప్లేసెస్ అయితే చూపించానో అన్నీ గూడా సెపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చూపిస్తాను. మొత్తం ఈ వీడియోలోనే కవర్ చేస్తే మొత్తం లెంథీ అయిపోతుంది కాబట్టి, జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం ఇచ్చాననమాట. అంటే ఒక రోజులో ఎన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు శ్రీరంగపట్నంలో అనేసి. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ బెంగుళూరు అయితే వచ్చేసామండి. ఈవినింగ్ 5:30 అయితే అయ్యింది. సో, ఇది వచ్చేసి ఒక 1 డే ట్రిప్ టు శ్రీరంగపట్నం అనమాట. సో, వీలైతే విజిట్ చేయండి ఈ ప్లేసెస్‌ని. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.